ఏంటండి కంపెనీ సడన్గా ఎత్తేయడం ఏంటి? ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఏమీ అర్థం అవట్లేదు రమ్మ. చాలా నమ్మకంగా పనిచేశాను. కంపెనీ లాస్లో ఉందని తెలుసుకుని ఇలాగ అర్ధంతరంగా మూసేస్తారు అనుకోలేదు. నాన్న, నా సెమిస్టర్ ఫీజు 10,000 కట్టాలి. వచ్చే సోమవారమే లాస్ట్ డేట్. ఇంకా వారం రోజులే టైం ఉంది. అది కాదే నాన్న. వారం రోజులు టైం ఉంది కదమ్మా, నేను కట్టేస్తానులే, నువ్వు చదువుకో. సరే నాన్న. ఎందుకు ఆపారండి? ఉద్యోగం లేదని తెలిస్తే తనే అర్థం చేసుకుంటారు కదా. లేదురమ్మా, మనం ఎన్ని బాధలు పడ్డా తను చదువు ఆకూడదు. ఇదమ్మా 10,000 కాలేజీకి వెళ్ళి ఫీజు కట్టే. థ్యాంక్ యూ నాన్న. యు ఆర్ మై బెస్ట్ డాడ్. నాన్నా, నాన్నా, అమ్మా, అమ్మా, నాన్న ఏమైంది నాన్న? అమ్మా, నాన్నకి ఏమైంది? అసలు ఎందుకు ఇలా పడిపోయారు? కంపెనీ ఎత్తేయడం వల్ల వారం క్రితమే మీ నాన్నగారు జాబ్ పోయిందమ్మా. మరి ఈ డబ్బులు ఎక్కడవి? నీ చదువు ఆకూడదని తెలిసిన వాళ్ళు రైస్ మిల్లో రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి పనిచేశారమ్మా. వారం రోజుల నుంచి తిండి నిద్ర లేక ఇలా నీరసించి పడిపోయారమ్మా. ఎందుకు నాన్న ఇలా చేశారు? కాలేజ్ ఫీజు తర్వాత కట్టుకునేదాన్ని కదా, లేదా ఎగ్జామ్ రాయడమే మానేసేదాన్ని కదా. నీ చదువు నీ ఆయుధం, అది ఎప్పటికీ ఆగకూడదు. ఈ ప్రపంచంలో ఎవరికైనా సరే తలెత్తుకునేదే చేసేది చదువు ఒక్కటేనమ్మా. అది ఎప్పటికే పిల్లలకు దూరం అవ్వకూడదు.